హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం 28th నవంబర్ జరిగిన షిఫ్ట్ 2 ఆర్ఆర్బి గ్రూప్ డి ప్రీవియస్ 101 షిఫ్ట్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం కదా. అందులో భాగంగా 28th నవంబర్ షిఫ్ట్ 2 రోజు జరిగిన సైన్స్ క్వశ్చన్స్ గురించి మనం క్లియర్గా డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. సో దీంట్లో కూడా టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ 25 క్వశ్చన్స్ అనేవి చాలా బాగున్నాయి. వాటన్నిటిని కూడా క్వశ్చన్ బై క్వశ్చన్ క్లియర్గా డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం, ఓకేనా. సో అందరూ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. సో ఆలస్యం చేయకుండా మనం వీడియోలోనికి వెళ్దాం. సో అవర్ ఫస్ట్ క్వశ్చన్ ఇవ్వండి. విచ్ మెటల్ ఈజ్ ప్యూరిఫైడ్ బై డిస్టిలేషన్? డిస్టిలేషన్ అంటే వేడి చేయడం అన్నమాట. కింది వాటిలో ఏ లోహాన్ని స్వేదనం ద్వారా శుద్ధి చేస్తారు అన్నాడు. జింక, కాపరా, సిల్వరా, ఐరనా? ఆన్సర్ ఈజ్ జింక్ అన్నమాట. ఎందుకు అంటే ఈ జింక్, క్యాడ్మియం, మెర్క్యూరీ, జింకు, క్యాడ్మియం, మెర్క్యూరీ ఈ మెటల్స్ని మనం ఏమని పిలవాలి అంటే వోలాటైల్ మెటల్స్ అని పిలవాలి. వీటికి లో బాయిలింగ్ పాయింట్ ఉండిద్ది, అట్ ద సేమ్ టైమ్ వీక్ ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్ ఉండిద్ది. కాబట్టి లో బాయిలింగ్ పాయింట్ ఉన్న ఈ మెటల్స్ నుంచి మనం గ్యాంగ్ పార్టికల్స్ అంటే డస్ట్ పార్టికల్స్ని తీసేయడం చాలా ఈజీ. దేని ద్వారా? వేడి చేసే పద్ధతి ద్వారా. కాబట్టి జింక్, క్యాడ్మియం, మెర్క్యూరీ అనే వాటిని ఈ పద్ధతి డిస్టిలేషన్ అనే పద్ధతి ద్వారా ప్యూరిఫికేషన్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండర్ మెటలర్జీ అనమాట. మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ నుంచి మంచి క్వశ్చన్. కమింగ్ టు సెకండ్ క్వశ్చన్, మెకానిక్స్ నుంచి. ఏ బుల్లెట్ ఆఫ్ స్మాల్ మాస్ m and high speed penetrates deeply into a target compared to heavy stone thrown with the same speed. తక్కువ ద్రవ్యరాశి మరియు అధిక వేగం కలిగిన ఒక బుల్లెట్ అనేది ఒక మంచి వడితో విసిరిన ఒక రాయి కంటే లోతుగా లక్ష్యాన్ని చొచ్చుకుంటుంది అనమాట. అంటే రాయిని ఎంత స్పీడ్తో వేసామో అంతే స్పీడ్తో బుల్లెట్ని వేస్తే బుల్లెట్ బాడీలో నుంచి వెళ్ళగలదు, కానీ రాయి వెళ్ళదు. ఎందుకని? కారణం ఏంటి అని అడిగాడు. మంచి కాన్సెప్చువల్ క్వశ్చన్ అనమాట. చూడండి, ఇక్కడ లో మాస్, ఆ పాయింట్ పట్టుకోండి. ఎప్పుడైతే బుల్లెట్కి లో మాస్ ఉండిద్దో దానికి లో ఎనర్షియా ఉండిద్ది అనమాట, ఓకేనా. లో ఎనర్షియాతో పాటు హై కైనెటిక్ ఎనర్జీ ఉండిద్ది అనమాట. మన కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా తెలుసు, K = ½ mv². ఇక్కడ మాస్ చాలా తక్కువగా ఉండటం ఒక కారణం అయితే వెలాసిటీ అనేది స్క్వేర్ ఉంది, v² ఉంది. కాబట్టి బుల్లెట్కి తక్కువ మాస్ ఉండటం వల్ల తక్కువ ఎనర్షియా ఉండిద్ది. తక్కువ ఎనర్షియా ఉన్న వస్తువు చాలా ఎక్కువ స్పీడ్తో ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉండిద్ది. కాబట్టి రాయి కన్నా బుల్లెట్ ఎందుకు చొచ్చుకొని పోతుంది ఆబ్జెక్ట్లోకి అంటే ఇట్ హ్యాజ్ లెస్ ఇనర్షియా, తక్కువ జడత్వం ఉంటుంది కంపేర్ టు రాయి అన్నమాట. కాబట్టి బుల్లెట్ తక్కువ మాస్, తక్కువ ఎనర్షియా. అదే మనం స్టోన్ తీసుకున్నాం అనుకోండి, స్టోన్కి ఎక్కువ మాస్, దట్ మీన్స్ ఎక్కువ ఎనర్షియా. సో మాస్, ఇనర్షియా అనే రెండు కంపారిజన్ చేసి మాట్లాడుకోవచ్చు. అందుకే రెండింటికి యూనిట్స్ కూడా కేజీసీ అనమాట. కమింగ్ టు థర్డ్ క్వశ్చన్, విచ్ కరెక్ట్లీ ఎక్స్ప్లెయిన్స్ వై గ్యాసెస్ ఈజీలీ కంప్రెస్డ్ కంపేర్ టు సాలిడ్స్ అండ్ లిక్విడ్స్ అన్నాడు. సాలిడ్స్తో లిక్విడ్స్తో పోల్చుకుంటే ఎందుకు గ్యాసెస్ని మనం ఈజీగా కంప్రెస్ చేయొచ్చు, ఎక్కువగా సంపీడనానికి మనం ఎలా గురి చేయొచ్చు అని అడిగాడు. ఎందుకు? లో కైనెటిక్ ఎనర్జీ ఉండిద్దా? కాదు. గ్యాసెస్ డు నాట్ ఆక్యుపై స్పేసా? కాదు. హై ఇంటర్ మాలిక్యులర్ స్పేస్, ఎస్ ఇదనమాట. హై ఇంటర్ మాలిక్యులర్ స్పేస్, వాయువులు అధిక అంతర అణువుల ఖాళీలతో వదులుగా ప్యాక్ చేయబడిన కణాలు అనమాట, ఓకేనా. ఇదిగోండి, ఇది సాలిడ్. చూసారా పార్టికల్స్ అన్ని దగ్గరగా ఉన్నాయి, కానీ ఇది గ్యాస్లో చూడండి పార్టికల్స్ అన్ని ఎలా ఉన్నాయి, చాలా దూరంగా ఉన్నాయి. అంటే స్పేస్ ఎలా ఉంది? చాలా ఎక్కువ ఉంది. స్పేస్ చాలా ఎక్కువ ఉంది అనుకోండి, ఎక్కువ ప్రెషర్కి, ఎక్కువ కంప్రెషన్కి మనం గురి చేయొచ్చు అనమాట. కాబట్టి గ్యాసెస్ విల్ కంప్రెస్ మోర్ కంపేర్ టు లిక్విడ్స్ అండ్ సాలిడ్స్ అనమాట.
కంప్రెషన్ రేట్ గ్యాసెస్కి ఎక్కువ, అటు పిమ్మట లిక్విడ్స్కి ఎక్కువ, ఆ తర్వాత సాలిడ్స్కి ఎక్కువ. ఫోర్త్ క్వశ్చన్, ద గోల్ ఆఫ్ కాంట్రసెప్షన్ ఇన్ రీప్రొడక్టివ్ హెల్త్. ప్రత్యుత్పత్తి ఆరోగ్యంలో గర్భ నిరోధకం అనే పద్ధతి యొక్క ముఖ్యమైన ఎయిమ్ ఏంటి, లక్ష్యం ఏంటి అని అడిగాడు. టు హ్యావ్ ట్విన్స్, కవల పిల్లల కంటమా? కాదు. కీప్ చిల్డ్రన్ హెల్తీ, పిల్లల్ని హెల్తీగా ఉంచటమా? కాదు. హ్యావ్ మోర్ చిల్డ్రన్, ఎక్కువ మంది పిల్లల్ని కంటమా? కాదు. ఆన్సర్ ఏమవ్వాలి? ప్రివెంట్ అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీస్. అనుకోకుండా వచ్చే ప్రెగ్నెన్సీస్ని కంట్రోల్ చేయడానికి ఈ కాంట్రసెప్షన్ అనే పద్ధతిని వాడతారు. ఇక్కడ మనం మెడిసిన్స్ వాడచ్చు, పిల్స్ వాడచ్చు, అట్ ద సేమ్ టైం ఆపరేషన్స్ వాడచ్చు, కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి వాటిని వాడచ్చు. రకరకాల పద్ధతి ద్వారా అనుకోకుండా ధరించిన గర్భాన్ని తీసివేసుకోవచ్చు, ఆపేయచ్చు అన్నమాట. ఓకేనా? కానీ ఎక్కువ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది జరిగింది. అదనమాట. ఎందుకంటే కాంట్రసెప్షన్ అంటే ఏంటి? గర్భాన్ని ఆపటం. గర్భాన్ని ఆపటం అంటే మామూలు విషయం కాదు కదా. అక్కడ ముఖ్యమైన హార్మోన్స్ ఏముంటాయి? ఈస్ట్రోజన్ను, ప్రొజెస్టిరాను, ఈ హార్మోన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ హార్మోన్స్ ఏంటి? ప్రెగ్నెన్సీకి చాలా ముఖ్యమైన హార్మోన్స్ అనమాట. కానీ ఇక్కడ ఏమవుతున్నాయి? ఈ హార్మోన్స్ దెబ్బతింటాయి. ఒకవేళ పిల్స్, గర్భనిరోధకంలో కొన్ని పిల్స్ వాడతారనమాట. ఆ పిల్స్ వల్ల సింథటిక్గా కొన్ని ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ రిలీజ్ అవుతాయి. అవి బాడీ రిలీజ్ చేయలా, నువ్వు తీసుకున్న పిల్ లోపలికి వెళ్ళి వాటిని రిలీజ్ చేసింది. సో వాటి వల్ల ఆల్రెడీ నార్మల్గా రిలీజ్ చేసే హార్మోన్స్కి ఇవి చాలా ఇబ్బంది కలిగజేస్తాయి అనమాట. చాలా ప్రమాదం. ఓకేనా? గర్భధారణ ఒక పొర ఉంది కదా, ఎండోమెట్రియం పొర, అది పల్చగా మారిపోవటం, గర్భధారణ లోపల ఒక శ్లేష్మం అనేది కాస్త పల్చగా మారిపోవటం, చాలా పనులు జరుగుతాయండి. అవన్నీ చాలా ఇబ్బంది లేడీస్ రీప్రొడక్టివ్ హెల్త్కి. కమింగ్ టు ఫిఫ్త్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కన్సిక్వెన్స్ ఆఫ్ లార్జ్ డ్యామ్స్. అతిపెద్ద ఆనకట్టల పర్యవసానం కానిదేంటి అన్నది. అంటే ఆనకట్టలు బాగా కడటం వల్ల సోషల్ ప్రాబ్లమ్స్ వస్తాయా? రావు. ఎకనామిక్ ప్రాబ్లమ్స్ వస్తాయా? రావు. డిఫారెస్టేషన్, అడవి నిర్మూలన జరిగిద్దా? జరిగిద్ది. ఇక నష్టం ఏంటి? ఇదిగోండి ఆన్సర్, ఎఫారెస్టేషన్, అటవీకరణ. ఎందుకంటే నువ్వు డ్యామ్స్ కట్టాలి అంటే స్పేస్ కావాలి. స్పేస్ కావాలి అంటే నువ్వేం చేయాలి? ఫారెస్ట్ని నిర్మూలించాలి, అటవీకరణ బాగా తగ్గించేయాలి. సో పర్యవసానం ఏంటి? ఇంకా చెట్లు పెరగడానికి అవకాశం ఉండదు అనమాట. సో ఎఫారెస్టేషన్ ఈజ్ ద కన్సిక్వెన్స్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ ఏ లార్జ్ డ్యామ్ అనమాట. పెద్ద ఆనకట్టను కడటం వల్ల వచ్చే పర్యవసానం అటవీకరణ, నష్టపోతాం మనం. ఓకేనా? కమింగ్ టు 6వ క్వశ్చన్. ఇది మనకి ఫుడ్ రిసోర్సెస్ నుంచి అడిగాడు క్వశ్చన్. దాంట్లో కూడా పౌల్ట్రీ అనమాట. ఈసారి పౌల్ట్రీ నుంచి బాగా క్వశ్చన్స్ అడిగాడు. పౌల్ట్రీ ఫార్మింగ్, ఫిష్ ఫార్మింగ్, మధ్యలో చాలా క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. వాటి మీద కూడా క్లియర్గా మనం మాట్లాడుకుంటూ వెళ్తున్నాం. వాటి మీద ఒకసారి మీరు ఫోకస్ చేస్తూ ఉండండి, ఎలా అడుగుతున్నాడా అని. ఏ పౌల్ట్రీ ఫార్మర్ వాంట్స్ టు ప్రొడ్యూస్ చికెన్స్ దట్ కన్జ్యూమ్ లెస్ ఫీడ్. తక్కువ మేత తినాలి, అధిక వేడిని తట్టుకోవాలి, ఈల్డ్ హై క్వాలిటీ, నాణ్యమైన కోడి పిల్లలను కనే ఉత్పత్తి చేసే కోళ్ళను కోరుకుంటాడు. అంతే కదా. ఒక ఫార్మర్ ఎప్పుడైనా తక్కువ తినాలి, హై ఈల్డ్ క్వాలిటీ ఉండాలి, అధిక వేడి, హై హీట్ని తట్టుకోవాలి. సో తక్కువ తినాలి, హై క్వాలిటీ ఉండాలి, అధిక వేడిని తట్టుకోవాలి. ఇలా తట్టుకోవాలి అంటే అతడు ఏ వ్యూహాన్ని, విచ్ మెథడ్ ఈ నీడ్స్ టు ఫాలో, ఏ స్ట్రాటజీ ఫాలో అవ్వాలని అడిగాడు. ఇదిగోండి ఆన్సర్, క్రాస్ బ్రీడ్ ఫారెన్ లోకల్ వెరైటీస్. అంటే బయట దేశంలో వేరే జాతి కోళ్ళని మన జాతి కోళ్ళని ఏం చేయాలి? క్రాస్ బ్రీడ్ చేయాలన్నమాట. అలా క్రాస్ బ్రీడ్ చేస్తే మాత్రమే అప్పుడు పైన చెప్పిన క్వాలిఫికేషన్స్ని, ఫ్యూచర్స్ని మనం కావాలనుకున్న కోళ్ళు అటైన్ చేయగలం అనమాట. పౌల్ట్రీలో మనకు అలాంటి కోళ్ళు కావాలనుకుంటే మనం ఇలాగే చేయాలి. రోజుకు 2 సార్లు ఆహారం పెడతాం వల్ల పని అవ్వదు. దేశీయ పక్షులు మాత్రమే వాడితే కష్టం, అవి హీట్ని తట్టుకోలేవు. చేపల పెంపకం వైపు వెళ్ళటమా? కాదు. ఏ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా? మనకి గిరిరాజా కోళ్ళు ఉంటాయి, లెగోర్న్ కోళ్ళు ఉంటాయి కొన్ని. అంటే మన దగ్గర ఉన్న జాతీయ కోళ్ళతో
అన్ని దేశ కోళ్ళు అనమాట. విదేశీ సంకర జాతి కోళ్ళని తీసుకొచ్చి చేయాలన్నమాట. రెండు వేరు వేరు బ్రీడ్స్ని కలిపితే సంకర జాతి అంటారు. అలా కలిపితే మంచిగా వాడు కోరుకున్న విధంగా వస్తాయి అన్నమాట. 7వ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్? కింద ప్రకటనలో ఏది సరైంది అన్నాడు. ఓలో ఫ్యాక్టరీ అంటే మీకు చెప్పాను, స్మెల్ని ఇండికేట్ చేసి ఇండికేటర్స్ మనం ఏమనాలి, ఓలో ఫ్యాక్టరీ ఇండికేటర్స్ అంటారు. ఓకేనా? సో లాస్ట్ టైం పీవైక్యూస్లో మాట్లాడుకునే క్వశ్చన్సే మోస్ట్లీ ఉన్నాయండి. ఇప్పుడు కూడా మీరు వాటిని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకుంటూ ఎలా అడుగుతున్నాడు అనే విధానాన్ని పట్టుకుంటే మీరు చాలా బాగా స్కోర్ చేసుకోవచ్చు. ఓకేనా? అడిగే విధానం మాత్రం చాలా డిఫరెంట్గా మారిపోయింది. అన్ని స్టేట్మెంట్సే. ఓలో ఫ్యాక్టరీ ఇండికేటర్స్ ఆర్ యూజ్డ్ టు చెక్ ఎసిడిక్ ఆర్ బేసిక్ ఇన్ నేచర్ అన్నాడు. కరెక్టే. ఓలో ఫ్యాక్టరీ అంటే స్మెల్ అన్నమాట. అంటే దీనికి ఉండే స్మెల్ని బట్టి అది ఎసిడిక్ బేసిక్ అని చెప్పచ్చు. క్లోవ్ ఆయిల్ ఈజ్ అన్ ఓలో ఫ్యాక్టరీ ఇండికేటర్ అన్నాడు. కరెక్టే. క్లోవ్ అనేది లవంగం అన్నమాట. లవంగం ద్వారా తీసిన నూనె అనేది ఒక యాసిడ్ బేస్ అని చెప్పడానికి ఇండికేటర్గా పనిచేస్తుంది. క్లోవ్ ఆయిల్ ఈజ్ యూజ్డ్ టు చెక్ ప్యూరిటీ అన్నాడు. తప్పు. ప్యూరిటీని చెక్ చేయడానికి దానికి వాడరు. సో ఆన్సర్ ఏమవ్వాలి? ఏ అండ్ బి ఓన్లీ. ఏ అండ్ బి ఓన్లీ అనమాట. సామాన్యంగా క్లోవ్ని మనం ఎసిడిక్ నేచర్ దగ్గర అంటే యాసిడ్లో కలిపామనుకోండి, స్మెల్ ఏమి చూపించదు అనమాట. స్మెల్ అలాగే ఉండిద్ది. అదే క్లోవ్ని తీసుకెళ్ళి మనం బేసిక్ లిక్విడ్లో పెట్టామనుకోండి, అది స్మెల్ కోల్పోయిద్ది అనమాట. అంటే ఎక్కడైతే క్లోవ్ని తీసుకెళ్ళి ఒక లిక్విడ్లో పెట్టామో అక్కడ ఆ క్లోవ్, ఆ లవంగం అనేది దాని వాసన కోల్పోతే అది బేసిక్. అలా కాకుండా వాసన కోల్పోకుండా అలాగే ఉంటే ఎసిడిక్ అనమాట. కోల్పోతే బేసిక్, కోల్పోకుండా ఉంటే ఎసిడిక్. ఓకేనా? సారీ, నిమిషం. కమింగ్ టు 8th క్వశ్చన్, వై డస్ ప్లాంట్ గ్రోత్ అక్కర్ ఓన్లీ ఇన్ స్పెసిఫిక్ రీజియన్స్? మొక్కల పెరుగుదల నిర్దిష్ట ప్రాంతాల్లో మాత్రమే ఎందుకు జరుగుతుంది? మొక్కల్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే గ్రోత్ అనేది జరుగుతుంది. దానికి కారణం ఏమై ఉండిద్ది? ఇదిగోండి, ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. ప్రజెన్స్ ఆఫ్ మెరిస్టమాటిక్ టిష్యూ ఓన్లీ ఇన్ స్పెసిఫిక్ రీజియన్స్. ఏ కణజాల ఏ మొక్కల్లోని ఏ భాగాల్లో మెరిస్టమాటిక్ విభాజ్య కణజాలం నిర్దిష్ట ప్రాంతాల్లో ఉంటుందో అక్కడ మాత్రమే కణ విభజన జరుగుతుంది. బికాజ్ మెరిస్టమాటిక్ టిష్యూస్లో మనకు రకాలు ఉంటాయి, ఎపికల్లు, లాటరల్, ఇంటర్కాలరీ అని. ఇవన్నీ ఏ ప్రాంతంలో ఉంటాయో ఆ ప్రాంతంలో కణ విభజన బాగా జరిగింది అనమాట. ఫ్రీక్వెంట్గా కణ విభజన మనకు చాలా బాగా జరిగింది. కణ విభజన బాగా జరుగుతుందంటే గ్రోత్ బాగా జరుగుతుందని అర్థం. కాబట్టి మెరిస్టమాటిక్ టిష్యూస్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ బాగా జరిగింది. ఓకేనా? అది కొన్నిసార్లు ఈ మెరిస్టమాటిక్ టిష్యూసే కణ విభజన జరిగి సెట్ అయిన గ్రోత్కి వెళ్ళిపోయిన తర్వాత ఆగిపోతాయి. అప్పుడు మెరిస్టమాటిక్ టిష్యూస్ అన్నీ కూడా పర్మనెంట్ టిష్యూస్గా మారిపోతాయి. ఓకేనా? నీరు మొక్క పైభాగాలకి చేర్చడం వల్ల కాదు. ఓన్లీ సమ్ పార్ట్స్ గెట్ సన్లైట్. కొన్ని పార్ట్స్ సన్లైట్ పడుతుంది కాబట్టి పెరుగుతున్నాయా? కాదు. గ్రావిటీ ప్రివెంట్స్ గ్రోత్ ఎల్స్వేర్ అన్నాడు. కాదు. వాటర్ కొన్ని ప్రాంతాలకే వెళ్తుంది, సన్లైట్ కొన్ని ప్రాంతాల మీద పడుతుంది అనే కారణాల వల్ల మొక్కలు ఆ ప్రాంతంలో పెరుగుతున్నాయని మనం చెప్పకూడదు. సో 3 తప్పు అనమాట. మిగతా ఆప్షన్స్ కూడా బాగా గమనించండి. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ ఆన్సర్ తెలియడం కాదు ఇంపార్టెంట్, ఆ మిగతా ఆప్షన్ కూడా క్వశ్చన్లో మనం కన్ఫ్యూజ్ అయ్యేలాగా ఇస్తాడు. చాలామంది మొక్కలు సరిగ్గా పెరగలేదు కదా, అక్కడ సన్లైట్ సరిగ్గా పడలేదేమో అని అనుకుంటాం మనం. అలాంటి ఆప్షన్ మనం చదవాలి, చదివి తను రాంగ్ అని కొట్టేయాలి. అప్పుడు మన మైండ్కి అది రాంగ్ అని పడిద్ది అనమాట. అందుకే మీకు అలా నేను కొట్టేస్తున్నా కంప్లీట్గా, అది మన మైండ్లో స్కిమాటా మీద పడిద్ది. 9వ క్వశ్చన్, 2 రెసిస్టర్స్ 15 ohms 5 ohms కనెక్టెడ్ ఇన్ సిరీస్, హౌ మచ్ కరెంట్ అన్నాడు. సో I = V/R. వోల్టేజ్ ఎంత? 12. ఆర్ అంటే ఎంత? సిరీస్ అంటే 15 + 5, R1 + R2 రెండు యాడ్ చేయాలన్నమాట. 20 ohms వచ్చింది. 20, 4 3 4 5, పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకుంటే 5 6, సో 0.6.
సింపుల్ క్వశ్చన్ అనమాట, ఎలక్ట్రిసిటీ నుంచి. 10వ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ ఆప్షన్ రిగార్డింగ్ ద అసర్షన్ అండ్ రీజన్. ఇవ్వబడిన 2 ప్రకటనలో నిశ్చిత వాక్యం అండ్ కారణం. అసర్షన్ అంటే కంప్లీట్గా కాన్ఫిడెన్స్గా చెప్పిన వాక్యం అనమాట. ఈ రెండింటిలో ఏది కరెక్టో మనం చెప్పాలి. చూద్దాం. సౌండ్ వేవ్స్ ఆర్ నాన్ మెకానికల్ వేవ్స్ అన్నాడు, ఇది తప్పు. సౌండ్ వేవ్స్ అనేవి ఏంటి? మెకానికల్ వేవ్స్ అనమాట. మెకానికల్ వేవ్స్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి లాంగిట్యూడినల్ అణుదైర్ఘ్య తరంగాలు, ఇంకోటి ట్రాన్స్వర్స్ తిరిగి తరంగాలు. వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటి? వాటర్ వేవ్స్. వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటి? సౌండ్ వేవ్స్. సౌండ్ వేవ్స్ మెకానికల్ యాంత్రిక తరంగాలు అయితే వాడు కాదు అన్నాడు. ఓకేనా? కాబట్టి ఫస్ట్ది రాంగ్. సెకండ్ది, సౌండ్ వేవ్స్ రిక్వైర్ ఫిజికల్ మీడియం ఫర్ ప్రాపగేషన్. సౌండ్ వేవ్ వెళ్ళాలి అంటే దానికి ఏం కావాలి? యానకం అంటారు తెలుగులో, మీడియం. మీడియం కావాలి. మీడియం లేకపోతే సౌండ్ ట్రావెల్ అవ్వదు. అందుకే స్పేస్లో మీడియం లేదు, అందుకే స్పేస్లో సౌండ్ ట్రావెల్ అవ్వదు. ఎన్నో తోకచుక్కలు, ఎన్నో గ్రహాలు, చిన్న చిన్న రాళ్ళు, ఆస్ట్రాయిడ్స్ అన్ని గుద్దుకుంటున్నా ఆ సౌండ్ మనకి ఎందుకు వినపట్లేదు అంటే బికాజ్ అక్కడ మీడియం లేదు. కాబట్టి అసర్షన్ ఈజ్ ఫాల్స్, assertion is false, reason is true. So C option is the correct answer అన్నమాట. ఓకేనా? కమింగ్ టు 11వ క్వశ్చన్. ఇది మనం ఆల్రెడీ పీవైక్యూస్లో మాట్లాడుకున్న క్వశ్చనే, సేమ్ క్వశ్చన్ రిపీట్ అయింది. ఓకేనా? వెన్ ఇథనాల్ గివ్స్ ఈథీన్ వెన్ హీటెడ్ విత్ ఎక్సెస్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అట్ 443 కెల్విన్. అట్ 443 కెల్విన్ దగ్గర కాన్సన్ట్రేటెడ్ H2SO4 తీసుకొని ఇథనాల్ని వేడి చేస్తే మనకి ఈథీన్ వస్తుంది. ఈథీన్ ప్లస్ మనకు వాటర్ వస్తుంది. అంటే దీని లోపల ఏముంది? వాటర్ ఉంది, అంతే కదా. ఇక్కడ 4, ఇక్కడ 2, 6 ఉన్నాయి. ఇక్కడ 1, ఇక్కడ 1, 6 ఉన్నాయి. అంటే 6 హైడ్రోజన్ల నుంచి 4 ఈథీన్ తీసుకుంటే 2 బయటికి తీసాం, 1 ఆక్సిజన్ బయటకు వచ్చింది. సో ఆక్సిజన్ మనం ఏం చేసాం? రిమూవ్ చేసాం. మన బాడీలో నుంచి ఆక్సిజన్ కాదు, వాటర్. మన బాడీలో నుంచి వాటర్ పోతే డిహైడ్రేషన్ అంటాం. ఇక్కడ ఇథనాల్లో నుంచి వాటర్ పోయింది కాబట్టి మనం దాన్ని ఏమనాలి? డిహైడ్రేషన్, నిర్జలీకరణ చర్య అనాలి. మొన్న ఇలాంటిది ఇంకో క్వశ్చన్ అడిగాడు, గ్లూకోజ్ నుంచి మనం నిర్జలీకరణ చేయొచ్చా అని అడిగాడు. ఎస్, చేయొచ్చు. గ్లూకోజ్ నుంచి మనం వాటర్ని బయటికి తేవచ్చు. అది లాస్ట్ షిఫ్ట్లో అడిగాడు, నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఒక షిఫ్ట్లో. ఓకేనా? ఇది ఎగ్జాక్ట్ మనం మాట్లాడుకున్న క్వశ్చన్. ఆర్గానిక్ కెమిస్ట్రీ ఈక్వేషన్స్ మాట్లాడాను, ఆ వీడియో ఉండిద్ది, వీడియోస్లో చూడండి, దాంట్లో క్లియర్గా ఈక్వేషన్స్ అన్ని మాట్లాడాను. నెక్స్ట్ 12వ క్వశ్చన్. విచ్ స్టేట్మెంట్ బెస్ట్ డిస్క్రైబ్స్ వై హార్మోనల్ కాంట్రసెప్టివ్ కాజ్ సైడ్ ఎఫెక్ట్స్ అన్నాడు. ఇదిగో మనం ఇందాకే మాట్లాడుకున్నాం, హార్మోనల్ గర్భనిరోధక మాత్రలు ఎందుకు దుష్ప్రభావాలను కలిగిస్తాయి అన్నాడు. ఎందుకు? ఇదిగోండి ఇక్కడ ఉంది, డిస్రప్ట్ నార్మల్ హార్మోనల్ బ్యాలెన్స్. సహజ హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీసి ఇతర శారీరక విధులను ప్రభావితం చేస్తాయి. చాలా ప్రమాదం అన్నమాట. ఎండోమెట్రియం అనే పొర జైగోట్ని పట్టుకునిద్ది, గర్భాశయం పైన ఉండే పొర అన్నమాట. ఈ పొరే చాలా మంది లేడీస్లో నెలల మెన్స్ట్రువల్ రూపంలో విడిపోయి బయటకు వచ్చింది అనమాట. ఆ పొర గట్టిగా అయితేనే ఎంబ్రియోని పట్టుకోగలదు, జైగోట్ని పట్టుకోగలదు. అక్కడ 9 నెలలు గర్భంలో బిడ్డ కానీ పిల్ల కానీ పెరగగలదు. ఇది సన్నగా మారిపోయింది. కారణం నువ్వు ఆ పిల్స్ తీసుకోవడం వల్ల ఇది సన్నగా మారటం. ఇలా లోపల కొన్ని సింథటిక్ ఈస్ట్రోజన్ ఇందాక చెప్పాం కదా, ప్రొజెస్టెరాన్ లాంటి హార్మోన్స్ రిలీజ్ అవ్వటం, అవి సహజంగా రిలీజ్ అయ్యే వాటిని దెబ్బతీయటం, అలాగనమాట. అలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంతేగాని మెకానికల్ బ్యారియర్ కాదు, కిల్ ఓవియం కాదు, ఓవియంని కిల్ చేయదు, డిస్టర్బ్ ఇమ్యూన్ సిస్టమ్ కాదు, ఇమ్యూన్ సిస్టమ్ డిస్టర్బ్ చేయదు. ముఖ్యంగా చేసేది హార్మోనల్ సిస్టమ్ని బాగా ఇబ్బంది పెడుతుంది. కాంట్రసెప్టివ్ పిల్స్ అనమాట, గర్భ నిరోధక మాత్రలు. నెక్స్ట్ 13వ క్వశ్చన్. వాట్ ఈస్ ద ఎఫెక్టివ్ డయామీటర్ ఆఫ్ సర్క్యులర్ అపర్చర్ ఆఫ్ స్పెరికల్ లెన్స్ కాల్డ్? ఇది పీవైక్యూనే, మనం మాట్లాడుకున్న క్వశ్చనే. మాట్లాడుకున్న ప్రతి క్వశ్చన్ కూడా నేను పీవైక్యూ అని మెన్షన్ చేస్తాను. ఓకేనా? మనం మాట్లాడుకునే వచ్చినాయో లేదో కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియాలి కదా. పీవైక్యూస్ చాలా ఉపయోగం, అది గుర్తుపెట్టుకోండి. ఏమన్నాడు? సర్క్యులర్ అపర్చర్ ఆఫ్ ది స్పెరికల్ లెన్స్. డయామీటర్ ఓకే, పేరులోనే ఇచ్చాడుగా, డయామీటర్ ఆఫ్ ది స్పెరికల్ లెన్స్ అన్నాడు. ఇదిగోండి అపర్చర్ ఇక్కడే రాసాడు, సింపుల్.
ఇది కాన్వెక్స్ లెన్స్, ఇది కాన్కేవ్ లెన్స్, అవునా కాదా? ఇది ఉంది చూసారా, ఈ మొత్తం డయామీటర్ని మనం ఏమని పిలవాలి అంటే అపర్చర్ అని పిలవాలి. ఇదిగోండి ఇక్కడ చూసామనుకోండి, సో ద ఎఫెక్టివ్ డయామీటర్ లెన్స్ మొత్తానికి ఎక్కడైతే లైట్ రే తగిలి దాని గుండా వెళ్ళి అవతల పక్కకి వెళ్ళగలదో ఆ భాగం మొత్తాన్ని తీసుకున్నప్పుడు ఆ ఓవరాల్ ఎఫెక్టివ్ డయామీటర్ మనం ఏమని పిలవాలి, అపర్చర్ అని పిలవాలి. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. నాట్ రేడియస్ ఆఫ్ కర్వేచర్, ఫోకల్ లెంత్ కాదు, ఆప్టికల్ సెంటర్ కాదు. కమింగ్ టు 14వ క్వశ్చన్ అటామిక్ స్ట్రక్చర్ నుంచి. వాట్ ఈస్ ట్రూ అకార్డింగ్ థామ్సన్ అటామిక్ మోడల్? థామ్సన్ పరమాణు నమూనా మనకు తెలిసి ప్లమ్ పడ్డింగ్ మోడల్, పుచ్చకాయ నమూనాకి సంబంధించి కరెక్ట్ది ఏంటి అన్నాడు. ఎలక్ట్రాన్స్ ఇన్ స్టేషనరీ ఆర్బిట్సా? కాదు, ఎలక్ట్రాన్లు కక్షలో ఉంటాయని ఆయన చెప్పలేదు. అటాచ్ టు ద ప్రోటాన్స్, ఎలక్ట్రాన్లు ప్రోటాన్కి అటాచ్డ్ అయి ఉంటాయా? అది ఆయన చెప్పలేదు. ఇది చెప్పాడు. ఎలక్ట్రాన్స్ ఎంబెడెడ్ ఇన్ పాజిటివ్ స్పియర్, ధనాత్మక ఆవేశిత గోళంలో ఎలక్ట్రాన్లు యాదృచ్ఛికంగా వ్యాప్తి చెంది ఉంటాయి. ఇదిగోండి, ఇది మొత్తం పల్ప్, పాజిటివ్ ఛార్జ్. ఇక్కడ కనపడుతుంది చూసారా, అవి ఎంబెడెడ్ అయి ఉన్నాయి. సో పుచ్చకాయ లోపల గింజలు ఉన్నట్టు యాటమ్ లోపల ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అది మొత్తం పాజిటివ్ ఛార్జ్, ఎలక్ట్రాన్స్ నెగిటివ్ ఛార్జ్ అని చెప్పాడు. ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్లో ఉన్నాయని ఆయన చెప్పలేదు. సో సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. గుడ్ క్వశ్చన్. కమింగ్ టు 15వ క్వశ్చన్. అకార్డింగ్ టు ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్, ఇది కూడా పీవైక్యూసే, చాలాసార్లు చెప్పాను. వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఇమ్మర్స్డ్ ఇన్ ఎ ఫ్లూయిడ్ ఇట్ ఎక్స్పీరియన్సెస్ డాష్. ఒక ఫ్లూయిడ్ తీసుకునే బకెట్ నిండా నీళ్లు పెట్టి ఒక రాయి దాంట్లో వేసామనుకోండి, ఆ రాయి బకెట్లో వేయటం వల్ల బకెట్ నిండా ఉన్న నీరు కొంత ఒలిచి కింద పడిద్ది. ఒలికి కింద పడిద్ది. ఓకేనా, ఇప్పుడు ఈ రాయి బరువు ఈ డిస్ప్లేస్డ్ ఫ్లూయిడ్కి సమానం. సో ద వెయిట్ ఆఫ్ ది స్టోన్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ ది ఫ్లూయిడ్ డిస్ప్లేస్డ్. స్థానభ్రంశం చెందిన బకెట్ నుంచి కింద పడిన ద్రవానికి రాయి బరువు సమానం. దట్ ఈస్ ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్. ఓకేనా, ఇప్పుడు వాడేం చెప్పాడో చూద్దాం. ఇదిగోండి ఇక్కడ రాశాడు, అప్వర్డ్ ఫోర్స్ ఈక్వల్ టు ద వెయిట్ ఆఫ్ ది ఫ్లూయిడ్ డిస్ప్లేస్డ్. ఒక వస్తువుని రాయి మనం వేసినప్పుడు కింద నుంచి ఫోర్స్ పనిచేసిద్ది, దాన్నే బియాండ్ ఫోర్స్ లేదా అప్వర్డ్ ఫోర్స్ అంటారు. కింద నుంచి పనిచేసిద్ది, పై వైపుకు పనిచేసిద్ది, కన్ఫ్యూజ్ అవ్వద్దు. కింద నుంచి పై వైపుకు పనిచేసిద్ది అప్వర్డ్ ఫోర్స్, దాన్ని బియాన్సీ ఫోర్స్ అంటారు. దట్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ ది ఫ్లూయిడ్ డిస్ప్లేస్డ్. వస్తువు ద్వారా స్థానభ్రంశం చెందిన ప్రవాహి బరువుకు సమానమైన ఊర్ధ్వముఖ దిశా బలం. ఊర్ధ్వముఖ అంటే పైకి అన్నమాట. దట్ ఈజ్ ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్. దాని ద్వారా షిప్స్, దాని ద్వారా సబ్మెరైన్స్, దాని ద్వారా లాక్టోమీటరు, పాల యొక్క స్వచ్ఛతను కొలవడానికి, లేకపోతే కొన్ని లిక్విడ్స్ యొక్క ప్యూరిటీని కొలవడానికి, చాలా మీటర్స్ కనుక్కోవడానికి ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ కారణమైందనమాట. ఓకేనా. 16వ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ క్యారెక్టరిస్టిక్స్ ప్రాపర్టీ ఆఫ్ సబ్స్టాన్స్? ఒక పదార్థం, ఓకే, ఇక్కడ మనకి రెసిస్టెన్స్ గురించి అడిగాడు. ఆర్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ. ఇక్కడ రెసిస్టెన్స్ అనేది ముఖ్యంగా దేని మీద ఆధారపడిద్ది? పదార్థం యొక్క లాక్షణిక ధర్మం ఏంటి అన్నాడు. రెసిస్టివిటీ. ఇదిగోండి రెసిస్టివిటీ, నిరోధకత్వం, దీని మీద ఆధారపడిద్ది అనమాట. ప్రతి మెటీరియల్కి ఒక సెపరేట్ రెసిస్టివిటీ ఉండిద్ది అని చెప్పాను. దాన్ని మనం నేచర్ ఆఫ్ మెటీరియల్ అని చదవాలి. అంతేకాని వోల్టేజ్ కాదు, కరెంట్ కాదు, రెసిస్టెన్స్ కాదు. ఓకేనా. సో సహజంగా పదార్థానికి ఉన్న లక్షణం దాని నేచర్ మీద ఆధారపడి ఉండిద్ది. దట్ ఈస్ కాల్డ్ రెసిస్టివిటీ అనమాట. పదిహేడు క్వశ్చన్. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్, ఓకే, వాట్ క్యారెక్టరైజెస్ ఏ బ్రాంచ్డ్ చైన్ స్ట్రక్చర్ అన్నాడు. ఓకే, కార్బన్ సమ్మేళనాల సందర్భంలో శాఖాయుత శృంఖాల నిర్మాణాన్ని ఏది వర్గీకరిస్తుంది అన్నాడు. మనకి కార్బన్ అనేది లాంగ్ ఫార్మ్ ఆఫ్ చైన్స్ను ఫామ్ చేయగలదు. అవి స్ట్రైట్గా ఉంటాయి, కొన్నిసార్లు సర్కిల్లో ఉంటాయి, క్లోజ్డ్ రింగ్స్ అంటారు. స్ట్రైట్గా ఉంటాయి, సర్కిల్ లేదా రింగ్లో ఉంటాయి, లేదా బ్రాంచ్డ్గా ఉంటాయి. ఇప్పుడు క్వశ్చన్,
బ్రాంచ్డ్ చైన్ ఫామ్ అవడానికి గల కారణం ఏంటి అన్నాడు. ఏంటి కారణం? ఇదిగోండి, కార్బన్ ఆటమ్స్ అటాచ్ టు ద మెయిన్ చైన్ ఫార్మింగ్ బ్రాంచెస్. బ్రాంచ్ చైన్ ఫామ్ అవ్వాలంటే బ్రాంచెస్ ఫామ్ అవ్వాలి, సింపుల్. సో బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. క్లోజ్డ్ రింగ్ కాదు, స్ట్రైట్ లైన్ అరేంజ్మెంట్ కాదు, 4 డిఫరెంట్ ఆటమ్స్ కాదు, ఇది కూడా కాదు. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా, మీకు అర్థమైంది. ఇదిగోండి, ఇది కార్బన్ తీసుకోండి, ఇది హెచ్, 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 ఇదన్నమాట. దీన్ని బ్రాంచ్డ్ అంటారు. అలా కాకుండా ఇలా క్లోజ్ అయింది అనుకోండి, దాన్ని రింగ్ అంటారు. ఇలా కాకుండా ఇలా ఉందనుకోండి, స్ట్రైట్ అనమాట. ఓకేనా? ఇలా ఉండాలి బ్రాంచ్డ్ చైన్ అంటే. ఇలా స్ట్రైట్గా కార్బన్ చైన్స్ ఉన్నాయి అనుకోండి, కాదనమాట అర్థం. ఇదంటే బ్రాంచ్. ఇదిగోండి, ఇలా స్ట్రైట్గా ఉందా, దీని నుంచి ఒక బ్రాంచ్ వచ్చింది చూసారు, కొమ్మ, మనం దీన్ని పట్టుకోవాలి. ఓకేనా? సో బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 18th క్వశ్చన్. 18th క్వశ్చన్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ ది డే. చాలా మంది అంత కరెక్ట్గా పెట్టే వాళ్ళు ఎక్కువ మంది ఉండకపోవచ్చు అనమాట. చాలా కాన్సెప్ట్ తెలియాలి, జాగ్రత్త చూద్దాం. 4 స్టేట్మెంట్స్ ఇచ్చాడు చూసారా, క్వశ్చన్ ఒక కాన్సెప్టే పెట్టాడు అక్కడ. చూద్దాం. కన్సిడర్ ఏ లైట్ రే ట్రావెలింగ్ ఆబ్లిక్లీ ఫ్రమ్ ఎయిర్ టు గ్లాస్. ఓకే, నాకు ముందు ఆ విషయం తెలియాలి. ఎయిర్ టు గ్లాస్ అలా వెళ్ళింది అనమాట. జాగ్రత్తగా చూడండి. గ్లాస్ స్లాబ్ అన్నాడు, ఇక్కడ అనలేదా? ఎస్, గాజు పలక అన్నాడు. చూడండి, ఫస్ట్ ఏమైందంటే జాగ్రత్తగా మనం చూస్తే ఈ విషయం కన్ఫర్మ్ చేసుకుందాం. ఒక ఇన్సిడెంట్ ఇలా వచ్చింది, ఇది ఎయిర్, ఇది గ్లాస్. ఎంత యాంగిల్తో వచ్చింది? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈక్వల్ టు 30 degrees. ఎయిర్ టు గ్లాస్ వచ్చినప్పుడు ఈ మీడియం దాటిన తర్వాత రే ఎలా ఉంటుంది అంటే నార్మల్కి చాలా దగ్గరగా వచ్చింది అనమాట. టువార్డ్స్ ద నార్మల్ వచ్చింది, టువార్డ్స్ ద నార్మల్ వచ్చింది. ఎయిర్ నుంచి గ్లాస్లోకి వచ్చింది కాబట్టి స్పీడ్ కూడా ఏమైంది? తగ్గిద్ది. సో ఇక్కడ 30 degrees ఉంది కాబట్టి ఇక్కడ లెస్ దాన్ 30 degrees ఉండిద్ది యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అనేది. యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఈక్వల్ టు లెస్ దాన్ 30 degrees. ఎందుకంటే టువార్డ్స్ ద నార్మల్ వచ్చింది కాబట్టి. కాబట్టి నేను ఏం కంక్లూడ్ చేయొచ్చు? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ గ్రేటర్ దెన్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. కాబట్టి నేను ఏం పాయింట్ కంక్లూడ్ చేశానంటే, ఒకటో పాయింట్ టువార్డ్స్ ద నార్మల్, రెండో పాయింట్ స్పీడ్, మూడో పాయింట్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఈజ్ గ్రేటర్ దెన్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. నాకు 1, 2, 3 పాయింట్లు ఎయిర్ టు గ్లాస్ ఒక లైట్ రే వచ్చినప్పుడు ఇలా జరిగిద్దని నాకు తెలిసింది. ఈ ఇన్ఫర్మేషన్తో క్వశ్చన్ దగ్గరికి వెళ్తా, పెట్టగలుగుతాను లేదో చూద్దాం. చూడండి, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ లెస్ దెన్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అన్నాడు, తప్పు. మనం ఏమనుకున్నాం? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ గ్రేటర్ దెన్, వాడు లెస్ దెన్ అన్నాడు. కాబట్టి ఒకటి తప్పు, ఇది కాదు. ఒకటి తప్పు, ఇది కాదు. ఆన్సర్ బికి సికి మధ్య ఉంది. ఇప్పుడు చూద్దాం. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ గ్రేటర్ దెన్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. ఇదిగోండి, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ గ్రేటర్ దెన్ రిఫ్రాక్షన్. ఎస్, రెండోది కరెక్టే. రెండోది కరెక్ట్ అంటే ఇది రెండోది. ఇక్కడ 2 ఆడలేదు, తీసేసేయి, ఆన్సర్ పెట్టేశా. ఓకేనా? అంతేనా కదా? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇస్ గ్రేటర్ దెన్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ పెట్టేశాను. ఇప్పుడు మూడో స్టేట్మెంట్ చూద్దాం. ఆప్షన్స్ ఏవి తప్పించినట్టున్నాడే. సరే చూద్దాం. స్పీడ్ డిక్రీజెస్ ఎంటరింగ్ ద గ్లాస్. ఎస్, ఎయిర్ నుంచి గ్లాస్కి వచ్చినప్పుడు స్పీడ్ ఏమైంది? డిక్రీజ్ అయింది. కాబట్టి 3 రైటే, 3 ఆప్షన్ కూడా రైటే. తర్వాత ఇన్సిడెంట్ రే, ఎమర్జెంట్ రే ఆర్ ప్యారలల్. జాగ్రత్తగా చూడండి.
ఇది ఎయిర్ అనమాట. ఎయిర్ నుంచి లైటర్ ఎక్కడికి వచ్చింది, గ్లాస్లోకి వచ్చింది. గ్లాస్ నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయింది, ఎయిర్లోకి వెళ్ళిపోయింది. ఇది రెక్టాంగులర్ స్లాబ్ అనమాట. రెక్టాంగులర్ గ్లాస్ స్లాబ్ అంటారు. ముందు ఎయిర్ నుంచి గ్లాస్లోకి వచ్చింది, గ్లాస్ నుంచి ఎయిర్లోకి వెళ్ళిపోయింది. ఓకేనా, బాగా గమనించండి మీరు. ఇదేమో ఇన్సిడెంట్ రే, ఇదేమో ఎమర్జెంట్ రే. రెండు ఎలా ఉన్నాయి, ప్యారల్గా ఉన్నాయా లేదా? ఇలా రెండు రేస్ ఉన్నాయి అంటే ఎలా ఉన్నట్టు, ప్యారల్గా ఉన్నట్టు. కాబట్టి ఇన్సిడెంట్ రే ఇగో గీసాను ఇలాగా, ఇది ఎమర్జెంట్ రే, ఇదిగోండి. రెండు ఎలా ఉన్నాయి, ప్యారల్గా ఉన్నాయి. సో ఇది కూడా కరెక్ట్. 2, 3, 4 కరెక్ట్. ఆప్షన్స్ యాడ్ ఉన్నాయి, 2, 3, 4. 2, 3, 4. ఓకే, ఇలా గ్లాస్ ల్యాబ్ ఇచ్చాడు కాబట్టి మనం అప్పుడు ఏం చేయాలంటే రెండో ఆప్షన్ దగ్గరికి వెళ్ళకూడదు. 3 and 4 మన ఆన్సర్ అవ్వాలి. సో సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఎందుకంటే ఇక్కడ ఎయిర్ నుంచి గ్లాసు, గ్లాస్ నుంచి ఎయిర్ కంప్లీట్గా చెప్పాడు, అంతేగాని ఎయిర్ నుంచి గ్లాస్తో ఆపేయలేదు కదా. ఆపేస్తేనే మనం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ గ్రేటర్ దెన్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అని చెప్పాలి. కానీ అలా కాదు, ఈ స్లాబ్ ఎయిర్ నుంచి గ్లాస్కి, గ్లాస్ నుంచి మళ్ళీ ఎయిర్కి వచ్చింది. కాబట్టి మనం ఏం చూజ్ చేసుకోవాలంటే థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ చూజ్ చేసుకోవాలి. ఎస్, సెకండ్ ఆప్షన్ చూజ్ చేయకూడదు అనమాట. ఎందుకంటే పర్ఫెక్ట్ ఆప్షన్ మనం పెట్టాలి, ఆప్షన్స్ తగ్గట్టుగా వెళ్ళాలి మనం. అంతేగాని 3 ఆప్షన్ రైట్ ఇచ్చాడు కదా, అది కూడా ఉండాలని మనం అనుకోకూడదు. వాడు కరెక్ట్గా ఆప్షన్స్ ఇచ్చాడు అంటే వాడు అనుకుంటున్న క్వశ్చన్లో అడుగుతున్న ఇన్ఫర్మేషన్ ఏంటి, దానికి తగ్గ ఆన్సరే నువ్వు పెట్టాలి. అఫ్ కోర్స్ ఇది రైట్, నేను కాదనట్లా, కానీ అది క్వశ్చన్కి సంబంధించి కరెక్ట్ కాదు. ఓకేనా, ఒక ఎయిర్ టు గ్లాస్ అని చెప్పి ఆపేయలేదు, ఎయిర్ టు గ్లాస్ అండ్ గ్లాస్ టు ఎయిర్. ఆ స్లాబ్ దాటి వెళ్ళింది గాజు పలక అన్నప్పుడు మనం ఇలా తీసుకోవాలి. మంచి క్వశ్చన్ అనమాట, మస్తు క్వశ్చన్, చాలా బాగుంది. పంతొమ్మిదో క్వశ్చన్. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఇండిపెండెంట్ ఆఫ్ ఫైనల్ వెలాసిటీ అన్నాడు. ఓకే, న్యూటన్ ఈక్వేషన్, గమన నియమాల గురించి, గమన సూత్రాల గురించి. ఇండిపెండెంట్ ఆఫ్ ఫైనల్ వెలాసిటీ అన్నాడు అంటే ఫైనల్ వెలాసిటీ అంటే వి, ఫార్ములాలో వి ఉండకూడదు. ఇక్కడ ఉంది, ఇది కాదు, ఇక్కడ ఉంది, ఇది కాదు, ఇక్కడ ఉంది, ఇది కాదు. ఇండిపెండెంట్ అంటే ఇది అనమాట. అసలు ఫైనల్ వెలాసిటీతో సంబంధం లేని ఒక న్యూటన్ గమన సూత్రం ఏంటంటే S = ut + ½ at². ఇట్ షోస్ ద రిలేషన్ బిట్వీన్ పొజిషన్ అండ్ టైం. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, కమింగ్ టు 20వ క్వశ్చన్. వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్పోర్టింగ్ అబ్జార్బ్డ్ ఫుడ్ ఫ్రమ్ ద ఎలిమెంటరీ కెనాల్ టు డిఫరెంట్ ఆర్గానిజమ్స్ అండ్ యూటిలైజింగ్ ఇట్ కాల్డ్ అన్నాడు. అన్నవాహిక నుండి శోషించబడిన పదార్థాలని వేరు అవయవాలకు రవాణా చేసి అక్కడ సంక్లిష్ట పదార్థాలను నిర్మించడానికి ఉపయోగించు ప్రక్రియను ఏమంటారు అన్నాడు. ఏమంటారు? అసిమిలేషన్ అంటారు, స్వాంగీకరణ అంటారు. ఏంటి సార్ అర్థం కాలేదా? మైహోనా డైజెషన్లో ఫస్ట్ మనకి ఇంజెషన్ పద్ధతులు అన్నమాట. డైజెషన్, అబ్జార్ప్షన్, అసిమిలేషన్, ఫైనల్లీ ఎగ్జిషన్. ఈ 5 భాగాలు ఉంటాయి, 5 ప్రాసెస్లు ఉంటాయి అన్నమాట. తీసుకోవటం, డైజెషన్ అవటం, రక్తంలో కలవటం, కలిసినదా ఏమైద్ది అన్నాడు. అబ్జార్ప్షన్ తర్వాత ఏమైద్ది అన్నాడు. సామాన్యంగా అబ్జార్ప్షన్ అయిన తర్వాత నీకు ఫ్యాట్స్, విటమిన్స్, గ్లూకోజు, ప్రోటీన్స్, మినరల్స్ అన్నీ కూడా నీ బ్లడ్లో అబ్జార్బ్ అయిపోయినాయి. ఇప్పుడు నీ దగ్గర ఫుల్ డబ్బులు ఉన్నాయి, నువ్వు దాంతో ఏం చేయొచ్చు? సెల్ బాడీ గ్రోత్ పెంచుకోవచ్చు, సెల్ బాడీ రిపేర్ అయితే రిపేర్ చేసుకోవచ్చు, మెటబాలిజం రేట్ని పెంచుకోవచ్చు, జీవక్రియ రేటు అంటే నీ బాడీలో నీ సెల్స్ ఎక్కడైతే డ్యామేజ్ అయ్యాయో, ఎక్కడైతే సెల్ గ్రోత్కి ఎనర్జీ కావాలో అన్ని చోట్ల వీటన్నిటిని ఏం చేసుకోవచ్చు? ఉపయోగించుకోవచ్చు అనమాట. అది సంపాదించడాన్ని అబ్జార్ప్షన్ అంటారు. ఎసిమిలేషన్ అంటే వాడటం, ఖర్చు పెడతాం. కాబట్టి ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్ అన్నీ తిన్నావు, రక్తంలో కలిసి ఏం చేస్తావు? నీ సెల్, నీ బాడీ డెవలప్ అవడానికి నీ లోపల అణువులు
ఒక్కోటి వృద్ధి పొందడానికి దాన్ని ఖర్చు పెడతావు. ఖర్చు పెడతాన్ని అసిమిలేషన్ అంటారు. దాన్ని స్వాంగి, మొత్తం స్వాంగి చేసావా అంటాం, తినేసావా అంటాం. అట్లా ఖర్చు చేయడం అన్నమాట. మొత్తం స్వాహ అంటాం కదా, అట్లా నువ్వు ఖర్చు చేయాలి. అది నీ బాడీలోని కణాలకు ఉపయోగకరంగా మారాలి. దట్ ఈజ్ అసిమిలేషన్. ఓకేనా? డైజెస్టివ్ సిస్టమ్ నుంచి అడిగిన క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ 21వ క్వశ్చన్. ఇది పీవైక్యూస్లో చాలాసార్లు మాట్లాడుకున్నాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఈజ్ కాజ్డ్ బై బ్యాక్టీరియా? బ్యాక్టీరియా ద్వారా వచ్చే ఎస్టీడీస్, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్కి ఎగ్జాంపుల్ ఏంటి అన్నాడు. గనేరియా. గనేరియా ఈజ్ ద బ్యాక్టీరియల్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ అనమాట. వాట్స్ కాదు. వాట్స్ అనేది ఎస్టీడీఏ, వైరస్. టైఫాయిడ్ కాదు. టైఫాయిడ్ అనేది ఒక బ్యాక్టీరియా వ్యాధి. సాల్మోనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా అనమాట. అది ఎస్టీడీ కాదు. హెచ్ఐవి ఎయిడ్స్ ఇదే వైరస్ బేస్డ్ ఎస్టీడీ అనమాట. నిస్సేరియా గనేరియా అనే బ్యాక్టీరియా వలన సెక్షువల్గా ట్రాన్స్మిట్ అయినప్పుడు వచ్చే రోగమే గనేరియా అనమాట. వాట్స్ అనేది పింపుల్స్ అనమాట. పింపుల్స్ లాగా ఉంటాయి, ఆనల్లాగా కనపడుతూ ఉంటాయి. అవి జెంటైల్ పార్ట్స్, అంటే పురుషులు స్త్రీల యొక్క లైంగిక భాగాల మీద వస్తాయి అన్నమాట. చాలా ఇబ్బందిగా ఉండిద్ది. ఓకేనా? మీటింగ్ చేసేటప్పుడు పురుషులు స్త్రీలు చాలా జాగ్రత్తలు తీసుకోకపోతే అవి ఒకరి నుంచి ఇంకొకరికి ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంది. 22వ క్వశ్చన్ మస్తు క్వశ్చన్ అనమాట. సింపుల్ హార్మోనిక్ మోషన్ నుంచి గురించి మనం మాట్లాడుకోవచ్చు అనమాట. వాట్ హ్యాపెన్స్ వెన్ పెండులం బాబ్ స్వింగ్స్ ఫ్రమ్ ఇట్స్ మీన్ పొజిషన్ టు ఎక్స్ట్రీమ్ పొజిషన్ అన్నాడు. మధ్యస్థ స్థానం నుంచి అంచె స్థానానికి ఒక లోలకం వెళ్ళినప్పుడు ఏమైంది అన్నాడు. ఇదిగోండి మీన్ పొజిషన్. మీన్ పొజిషన్ దగ్గర ఎప్పుడు కూడా కైనెటిక్ ఎనర్జీ మ్యాక్సిమం ఉండిద్ది. ఓకేనా? ఎక్స్ట్రీమ్ పొజిషన్ అంటే కొంత ఎత్తుకు తీసుకెళ్ళాం. ఇదిగోండి ఇలా తీసుకెళ్ళాం కదా, కొంత ఎత్తుకు తీసుకెళ్తే అక్కడ ఏముండిద్ది? మ్యాక్సిమం పొటెన్షియల్ ఎనర్జీ ఉండిద్ది. ఈ 2 పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోండి. మీన్ పొజిషన్లో కైనెటిక్ ఎనర్జీ మ్యాక్సిమం, ఎక్స్ట్రీమ్ పొజిషన్లో పొటెన్షియల్ ఎనర్జీ మ్యాక్సిమం. ఇప్పుడు నువ్వేం చేసావు? లోలకాన్ని జాగ్రత్తగా చూడు. లోలకం ఇది. దీన్ని చల్లగా ఇలా పైకి తీసుకెళ్ళావు. పైకి తీసుకెళ్ళడం వల్ల ఇక్కడ ఉండే కైనెటిక్ ఎనర్జీ ఏమైద్ది? తగ్గిద్ది. పైకి వెళ్తున్నప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఏమైద్ది? పెరిగిద్ది. సింపుల్. పొటెన్షియల్ ఎనర్జీ ఇంక్రీజెస్, కైనెటిక్ ఎనర్జీ డిక్రీజెస్. మంచి క్వశ్చన్ అనమాట. దీన్ని కూడా క్వశ్చన్ ఆఫ్ ది డేగా కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకేనా? ఆల్వేస్ అట్ ద మీన్ పొజిషన్ దెర్ ఈజ్ మ్యాక్సిమం కేఈ అని గుర్తుపెట్టుకోండి, మీకు ఈజీగా ఉండేది. 23వ క్వశ్చన్. సెల్ వాల్. ఇది కూడా పీవైక్యూస్లో చాలాసార్లు మాట్లాడుకున్నాం. సెల్ వాల్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ అన్నాడు. సెల్యులోస్తో నిర్మాణం అయింది. సెల్యులోస్ ఇస్ ఏ పాలీసాకరైడ్, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ కైటిన్ కూడా చాలా ఇంపార్టెంట్. కిటిన్ అంటారు దీన్ని. ఇది ఎందుకు అంటే సామాన్యంగా మన బాడీలో ప్లాంట్లో వాటర్ లాస్ అవ్వకుండా ఉపయోగపడే ఒక పాలీసాకరైడ్ అనమాట కైటిన్ అనేది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సుబెరిన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ఎందుకంటే ఇది కూడా ఒక చెట్టు బెరడులో వాటర్ అండ్ మినరల్స్ లాస్ అవ్వకుండా లేదా చెట్టుకు దెబ్బ తగిలినప్పుడు అక్కడ ఈ కాండం చాలా బాగా పనిచేసి ఆ చెట్టు గాయాన్ని మాన్పడానికి ఉపయోగపడుతూ ఉండిద్ది. కాబట్టి దీన్ని ఏమనొచ్చు అంటే సింపుల్ భాషలో బ్యాండేజ్ ఫర్ ట్రీ అనమాట. మన చేతికి గాయం తగిలితే బ్యాండేజ్ చేసుకుంటాం. మరి చెట్టుకు గాయం తగిలితే అక్కడ ఈ బెరడు, సుబెరిన్ అనే బెరడు వాటర్ మినరల్స్ యొక్క ఆ స్థాయిని కంట్రోల్ చేసుకుంటూ ఆ గాయాలను మాన్పడానికి ఉపయోగపడుతున్న ఒక మెటీరియల్ అనమాట సుబెరిన్. గుర్తుపెట్టుకోండి, కైటిన్, సుబెరిన్ ఇవి బాగా అడుగుతాడు. సెల్యులోజ్ మీకు తెలుసు, దాంతోనే అది ఒక పాలీసాకరైడ్ అనమాట. ఓకేనా? చాలా గట్టి పాలీసాకరైడ్, దాంతోనే ప్లాంట్ సెల్ ఫామ్ అయింది. 24వ క్వశ్చన్. విచ్ ఎలిమెంట్ ఎగ్జిట్స్ న్యాచురల్లీ యాజ్ ఏ సింగిల్ యాటమ్ అన్నాడు. ఇలా కాదు అడిగింది క్వశ్చన్, ఇలా కూడా అడగచ్చు. ఇంకోటి కూడా చూడండి, ఇలాగే ఇంకోటి రాస్తా, అది కూడా ఇంగ్లీష్ చూడండి. ఒక అణువుగా ఉండని మూలకం ఏంటి అన్నాడు. అంటే విచ్ ఎలిమెంట్ ఇన్ ద 4 ఆప్షన్స్
కెనాట్ బి యాజ్ మాలిక్యూల్. మాలిక్యూల్గా ఉండకుండా మోనో అటామిక్గా మాత్రమే ఉండటానికి ఇష్టపడుతూ ఉండిద్ది. అలాంటి మూలకం ఏంటి అన్నాడు. అయోడినా? కాదు. క్లోరినా? కాదు. హైడ్రోజనా? కాదు. ఆన్సర్ ఏంటి? హీలియం. ఎందుకు సార్, ఎందుకు హీలియం మాలిక్యూల్గా ఉండదు? దానికి వచ్చిన నష్టం ఏంటి అంటే, హీలియం అనేది ఒక ఇనర్ట్ గ్యాస్. ఇనర్ట్ గ్యాస్ అంటే ఎలక్ట్రాన్స్ని ఇవ్వదు, ఎలక్ట్రాన్స్ని తీసుకోదు. ఇప్పుడు మాలిక్యూల్ అంటే ఏంటి? 2 or more atoms కంబైన్లీ కాల్డ్. 2 లేదా అంతకన్నా ఎక్కువ పరమాణువులు కలిసి ఉండేదాన్ని మాలిక్యూల్ అంటాం మనం. ఇప్పుడు 2 లేదా అంతకన్నా ఎక్కువ యాటమ్స్ కలవాలి కదా. కలవాలి అంటే ఒకటి ఎలక్ట్రాన్ ఇవ్వాలి, ఇంకోటి తీసుకోవాలి. అసలు హీలియం అనేది ఎవడిచ్చినా తీసుకోదు, ఎవడికి ఇవ్వదు. అలాంటప్పుడు బాండ్స్ని ఎలా ఫామ్ చేయగలదు? బాండ్స్ని ఫామ్ చేయలేదు కదా. అందుకే అది హీలియం మాలిక్యూల్గా ఉండదు. అది ఎప్పుడు కూడా సింగిల్ యాటమ్, మోనో యాటమిక్గా అలా మిగిలిపోవడం తప్ప మాలిక్యూల్ నేచర్లోకి అది రాదు. ఓకేనమ్మా? సో ఫైనల్ క్వశ్చన్, ఇది కూడా క్వశ్చన్ ఆఫ్ ది డేనే. గ్రూప్ డి అంటే పెద్ద పెద్ద క్వశ్చన్లు అడుగుతాడా? ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఇంత పెద్ద క్వశ్చన్లు అడుగుతారా? ఇన్ని పెద్ద చైన్స్ అవసరమా? మీరు మరీ ఇంటర్ లెవెల్ చదువుతున్నారు సార్, ఇంత అక్కర్లేదు, మీ జ్ఞానాన్ని ఎక్కువగా చదువుతున్నారని చెప్పి చాలా మంది పిల్లలు కామెంట్స్ రాశారు. అది ఒక క్వశ్చన్ చూసుకో మరి ఎలా ఉందో. 28th నవంబర్ సెకండ్ షిఫ్ట్లో అడిగిన క్వశ్చను, గ్రూప్ డీలో అడిగిన క్వశ్చను. అర్థమైందా లెవెల్ ఏంటో? ఈ క్వశ్చన్ చూసినప్పుడు మీకు లెవెల్ అర్థం అవ్వాలి, మీరు ఏ లెవెల్లో చదవాలో కూడా మీకు అర్థం అవ్వాలి. అది గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ ద ప్రొడక్ట్ ఫార్మ్డ్ వెన్ ఈథీన్ రియాక్ట్స్ విత్ బ్రోమైన్ అన్నాడు. ఈథీన్ అంటే డబుల్ బాండ్, రియాక్ట్స్ విత్ బ్రోమిన్. ఇదిగోండి ఈథీన్ ఇక్కడ ఉంది, బ్రోమిన్తో జరిపింది. ఓకే, ఇప్పుడు మనకేం ఫామ్ అయింది? ఇదిగోండి C2 నుండి సింగిల్ బాండ్, 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 అన్ని సింగిల్ బాండ్ ఫామ్ అయ్యాయి. సింగిల్ బాండ్ ఫామ్ అయితే మనం దాన్ని ఏమని చదవాలి? ఏనని చదవాలి, అవునా కదా? కాబట్టి ఇథనాల్ ఆన్సర్ కాదు, ఈథేన్ ఆన్సర్ కాదు. అదేంటి ఏనుందిగా? ఈథేన్ అంటే అర్థం ఏంటి? 2 2 4 + 2 C2H6 అనమాట, అంతే కదా. CnH2n + 2 C2H6. ఎక్కడైనా బ్రోమిన్ ఉందా? కాబట్టి ఈథేన్లో ఎక్కడ బ్రోమిన్ లేదు కాబట్టి అది తీసేసా. ఇప్పుడు నా ఆన్సర్ బికి సికి మధ్య ఉండాలి, అవునా కాదా? జాగ్రత్తగా చూడండి. దీని ఆన్సర్ ఏంటంటే సి ఆప్షన్, 1,2 డైబ్రోమీథేన్. ఎలా చెప్పొచ్చు దీనికి ఆన్సర్ అంటే సింపుల్, 1,2 డైబ్రోమీథేన్. ఇది చూసి మనం పెట్టేయచ్చు. ఎలా పెట్టాము అంటే చూడండి, ఇక్కడ 1 అంటే అర్థం ఏంటంటే ఒక బ్రోమిన్ అనమాట. అంటే బ్రోమిన్ అనేది ఒకటే ఉందని అర్థం అనమాట. ఓకేనా? ఇదిగోండి బ్రోమిన్, క్లోరిన్ ఇలా ఎక్కువ ఏమి లేవు, ఒకటే ఉంది బ్రోమిన్. కాబట్టి 1 అనేది బ్రోమిన్, ఒక బ్రోమిన్. ఉన్నాయి 2 బ్రోమిన్లు ఉన్నాయి, కానీ బ్రోమిన్ అనేది ఒకటే అని అర్థం అనమాట. వేరే మూలకాలు ఏమీ లేవు. ఈ కార్బన్కి హైడ్రోజన్కి బయట నుంచి ఏదో ఒకటే వచ్చింది, దట్ ఈస్ బ్రోమిన్. అలాంటి ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. అవి 2 కూడా వేరు కార్బన్ ఆటమ్స్కి టచ్ అయి ఉన్నాయి, అది 2 అనమాట. రేపు ఎప్పుడైనా 1,1 ఇచ్చాడు అనుకోండి, ఒక బ్రోమిన్ ఉంది, ఒకే కార్బన్ ఆటంకి 2 బ్రోమిన్లు ఉన్నాయి, అంటే ఇలాగనమాట. ఇదిగోండి ఒకే కార్బన్ ఆటంకి 2 బ్రోమిన్లు కనెక్ట్ అయి ఉన్నాయి, బాండ్ అయి ఉన్నాయి. అంటే 2 బ్రోమిన్ ఆటమ్స్ కనెక్టెడ్ టు సేమ్ కార్బన్ ఆటమ్. 2 బ్రోమిన్ ఆటంలు ఒకే కార్బన్ ఆటం కనెక్ట్ అయి ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనం 1,1 అని చదవాలి. కానీ ఇక్కడ ఏమైంది? 2 బ్రోమిన్ ఆటంలు వేరు కనెక్టెడ్ టు 2 డిఫరెంట్ కార్బన్ ఆటమ్స్, అందుకే 2 కార్బన్లు ఉన్నాయి కాబట్టి 2 పెట్టాలి. ఇక్కడ డైబ్రోమీథేన్ అన్ని సింగిల్ బాండ్స్ కాబట్టి అదనమాట. అలా మనం ఆన్సర్ చేయాలి, ఆ స్ట్రక్చర్ని రాసుకోవడం మనకు తెలియాలన్నమాట. ఓకేనా? సో ఇది టోటల్ 25 క్వశ్చన్స్. సో 28th నవంబర్ జరిగిన షిఫ్ట్ 2లోని అన్ని క్వశ్చన్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ వీడియోలో మనం షిఫ్ట్ 3 వాటిలో అడిగిన ప్రతి క్వశ్చన్ని ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఓకేనా? సో అందరూ వీడియో లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు, అండ్ డోంట్ ఫర్గెట్ టు హైప్ దిస్ వీడియో. బై.